చేయడి. నేను నా మాట వింటాను అనుకున్నప్పుడు కొంచెం ఇష్టపడగలుగుతాం. నేనే నా మాట వింటాను అనుకున్నప్పుడు కొద్దిగా ఇష్టపడగలుగుతాం. వింటలేడు అనుకున్నప్పుడు నేను నా మాట వింటలేడు, నన్ను వ్యతిరేకిస్తాను అనుకున్నప్పుడు ఇష్టపడదు. మరి ఇదేంది ఇట్లా అది మొర విన్నా వినకపోయినా, ఇక వినకపోతే సహాయకుడు ఎట్లయితాడు? మొర వినకున్నా ప్రేమిస్తా నాదు సహాయక, ఇంకా మళ్ళీ సహాయకుడు ఎట్లేదు? మొర విని ఆ పని చేస్తే సహాయకుడు. ఇదేం భక్తి? ఇది ఎక్కడి భక్తి? భక్తిలోని ఈ యొక్క లోపల అంతర్గతంగా ఇమిడి ఉన్నటువంటి ఆ యొక్క దినుసు ఏంటి అని పరిశీలించిన. నేను పాటలను పాడేటప్పుడు ఎట్లా పాడతా అంటే లోపల ముందుగా ధ్యానిస్తా, తర్వాత పాడతా. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి ధాన్యత. ఇది ఏం భక్తి? ఇప్పుడు మాట వింటానంటే ఏమన్నా సరే, ఇప్పుడు పోతాను కొబ్బరికాయ కొడతాను అంటే ఏమైనా పని చేస్తాడని పోయి 100 కొబ్బరికాయలు కొట్టినా ఏం పని కాలేదంటే మళ్ళీ 101 కొబ్బరికాయ కొడతామా? ఏ పని అయితే లేదు. ఇంకో దేవుణ్ణి ఎవరన్నా చూసుకుందాం, ఇక్కడ పని అయితే లేదు కాబట్టి ఇంకో దేవుణ్ణి ఎవరన్నా చూసుకుందాం అనుకుంటాం. మరి ఇదేం భక్తి? నువ్వు మొర విన్నా వినకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను, సహాయక నేను నిన్ను ప్రేమిస్తా. దీనిలోని అంతరార్థం ఏంటంటే ఆయన పని చేసినా చేయకపోయినా ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. హల్లెలూయా. ఇక ఏం చేసినా చేయకపోయినా అవసరం లేదు. నిత్య నరకాగ్ని గుండం అనేది ఒకటి ఉన్నది, దాని నుంచి తప్పించింది. ఇక చాలు. నిత్యత్వం అంతా నరకంలో పడి కొట్టుకునే దానికంటే ఆ మహామహుడు మహాదేవుడు శుభ సంకల్ప పూర్ణుడు ఏం చేసిండంటే మంచి సంకల్పం సంకల్పించి నిత్య నరకాగ్ని గుండంలో నుంచి తప్పించింది. చాలు. ఎవరాత్మ వారిదే, ఎవరి శ్రమలు వారియే, ఎవరి స్థితి వారిదే. నన్ను తప్పించి అనుకోవాలి. అయ్యో నా కుటుంబ పరిస్థితి ఇట్లున్నది అనుకోవద్దు. నన్ను నరకాగ్ని గుండం నుంచి తప్పించింది, ఇంకా జాలిగా ఆయన ప్రాణం పెట్టింది, ఇంకా నాకేం కావాలి అనుకోవాలి. భక్తిలోని అంకిత భావం ఇది అన్నమాట. అప్పుడు పాడుకోవాలి పాట. నేను అంకితం చేసుకొని నా కొరకు ప్రాణం పెట్టినవే లేదా, ఇవేం పెట్టాల్సిన అవసరం లేదు. ఏదున్నా నువ్వు మంచి చేయటకే కోరుకుంటాను, నా పట్ల ఒక మంచి స్థితిని కోరుకుంటున్నావు గనక నిన్ను స్తుతిస్తాను. ఇప్పటి వరకు ఈ శ్రమలను బట్టి నేను నిన్ను దూరపరచుకొని నేను నీకు దూరం కాను, ఎప్పటికీ నిన్ను స్తుతిస్తూనే ఉంటాను. సర్వకాల సర్వావస్థలలో నిరంతరం స్తుతించవలసిన బాధ్యత మన మీద ఎప్పుడు మన కానీ కాకపోని ఆ పూట భోజనం ఉండని ఉండకపోని శ్వాస మనలో ఆడుతుందంటే దేవునికి స్తుతి చెల్లించాలి. ఎందుకంటే ఆ శ్వాసనిచ్చింది దేవుడు. ఆదాముకు ఆ శ్వాసనిస్తే దాని ద్వారా మనందరం ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఉనికి లేని మనల్ని ఉనికిలోనికి తెచ్చింది కనుక ఆయనను స్తుతించాలి. కాబట్టి ఎవరము నిరుత్సాహపడకుండా సర్వకాల సర్వావస్థలలో ఆయనను స్తుతించాలి. ప్రసంగి